మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కరుణాకర్ రాపోల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా మీరు యంగెస్టర్ సార్. నేను ఏదో ఓల్డ్ ఒక 60 years అలా వస్తానుకున్నాను. గాడ్ హ్యాస్ గివెన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ ప్రజలకు సేవ చేయడంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద గాడ్. ఇంత చిన్న ఏజ్ లో కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మళ్ళీ సీనియర్ కార్డియాలజిస్ట్ కూడా. అయితే సార్ రీసెంట్ గా నేను ఇన్క్లిసరాన్ ఒక ఇంజెక్షన్ గురించి విన్నాను సార్. అది అవునండి. ఒకసారి దాని గురించి డీటెయిల్స్ బాగా చెప్తారండి. పేపర్లు చదవడం తప్ప ప్రజలందరూ కూడా బాగా విషయాలు చెబుతామనండి. అంటే ఇప్పుడు కార్డియాలజీలో ట్రెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇండియాలో ఇంక్లిసిరాన్ మాలిక్యూల్. ఇంక్లిసిరాన్ అనేది ఇంజెక్షన్. సో దాన్ని లాంచ్ చేసిన తర్వాత రకరకాల మీడియాలో దాని గురించి బాగా ట్రెండ్ అవుతుంది. సో దాని గురించి తెలుసుకోవాలంటే ఇది బేసిక్గా PCSK9 అనేది ఒక లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ PCSK9 దాన్ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది ఇంక్లిసిరాన్. అంటే ఆ PCSK9 ఏం చేస్తుంది అంటే లివర్ మీద ఉండే LDL రిసెప్టార్స్ ఏది ఉంటుందో దాన్ని ఈ PCSK9 అనేది డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో ఆ LDL రిసెప్టార్స్ అనేవి లివర్ సెల్స్ మీద లేకపోవడం వల్ల ఆ కొలెస్ట్రాల్ అనేది LDL కొలెస్ట్రాల్ అది లివర్లోకి అబ్జర్వ్ అవ్వకుండా మన సర్క్యులేషన్లోనే ఉండి ఫ్లాక్స్ ఫామ్ అవ్వడము, అంటే LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ బేసిక్గా ఈ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఇంతకుముందు చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. రకరకాల స్టాటిన్స్ అని, తర్వాత కొన్ని రకాల నియాసిన్ అని, తర్వాత బైల్ యాసిడ్ సిక్వెస్ట్రెంట్ రెజిన్స్ అని, తర్వాత కొన్ని ఎజిటిమైబ్ అని, అంటే దాని అబ్జార్ప్షన్ని తగ్గించే మెడిసిన్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇప్పటికే ఆల్రెడీ వాడుతున్నాము. సో అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఈ మెడిసిన్స్ అనేది వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, లేకపోతే ఆ మెడిసిన్స్ డైలీ వాడడం అనేది కొంత కాంప్లైన్స్, అంటే కొంతమంది నాన్ కాంప్లైంట్ ఉంటారు, వాడలేరు మెడిసిన్స్. ఇవన్నీ అంటే ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్కి ఒక 3-4 రకాల మెడిసిన్స్ ఉంటాయి. అడిషనల్గా ఈ మెడిసిన్ అంటే కొంతమంది మెడిసిన్ స్కిప్ చేయడం జరుగుతుంది ఈ అథరెన్స్ లేకపోవడం వల్ల కానీ. సో ఈ దీంతో ఏమవుతుందంటే కొంతమంది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్ రావు. కొంతమందికి జెనెటికల్గానే కొంతమందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటాం. సో వాళ్ళలో జెనెటికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం ఇవి మనం పైన పేర్కొన్న మెడిసిన్స్ వల్ల ఒక్కొక్కసారి ఆ టార్గెట్ అనేది రీచ్ అవ్వకపోవడం జరుగుతుంటుంది. సో అది అలా టార్గెట్ రీచ్ అవ్వనప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఈ రీసెర్చ్లో కొత్త మాలిక్యూల్స్ కనుక్కున్నారు. అందులో భాగంగా ఫస్ట్ కనుక్కున్నది PCSK9 యాంటీబాడీస్. దానికి యాంటీబాడీస్ కనుక్కున్నారు, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఇది RNA, అంటే PCSK9 RNAనే ఇన్హిబిట్ చేస్తుంది. అంటే అది వెళ్ళి జెనెటికల్లీ మాడిఫైడ్, అంటే ఆ టెక్నాలజీని వాడి ఈ కొత్త మాలిక్యూల్ కనుక్కున్నారు. దానివల్ల ఏమవుతుందంటే PCSK9 ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గి LDL రిసెప్టార్స్ అనేవి బాగా అవైలబుల్ ఉండటం వల్ల LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతుంది. సో బేసిక్గా ఆ మెకానిజం అదండి. అంటే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, అంటే డిఫరెంట్ లెవెల్స్లో మనం ఫుడ్ తీసుకున్నప్పటి నుంచి అది దాని అబ్జార్ప్షన్ తగ్గించడం ఒక మాలిక్యూల్ పని అయితే, అది లివర్లో దాని సింథసిస్లో వేరే స్టెప్స్లలో పనిచేసే ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేయడం, ఇవన్నీ రకరకాల కనుక్కున్నారు. సో అందులో ద లేటెస్ట్ వర్షన్ ఇస్ ఇంక్లిసిరాన్. ఇది అందరికీ పనిచేద్దాం అనుకుంటాను, అందరికీ అవసరం లేదనుకుంటున్నాను నేను. అవునండి, అంటే ఇది యూనివర్సల్గా వాడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఎవరికైతే స్టాటిన్స్ వాడినా కూడా ఆ టార్గెట్, అంటే LDL కొలెస్ట్రాల్ టార్గెట్ని ఎవరైతే రీచ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు, లేదా దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు, అంటే కంపల్సరీ LDL తగ్గించాలి. అంటే సపోజ్ హార్ట్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, BP ఉన్న వాళ్ళు, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, రిస్క్ ఉన్న వాళ్ళు, అంటే ఎవరికైతే రిస్క్ ఉంటుందో హార్ట్ అటాక్ రిస్క్ ఉన్న వాళ్ళు, గుండె జబ్బులు రిస్క్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళు కంపల్సరీ ఈ LDL కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవాలి. కానీ మెడిసిన్స్తో సాధ్యపడినప్పుడు ఈ ఇంక్లిసిరాన్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరికైతే మెడిసిన్స్ అంటే పని చేయట్లేదు, లేకపోతే అది వేసుకోవడం మర్చిపోవడం. అవునండి. దానివల్ల అయితే ఈ ఇంజెక్షన్ ఎన్నాళ్ళకోసారి తీసుకోవాలి సార్ ఇవి? దీంతో అంటే ఇది అంటే ఇంక్లిసిరాన్ అడ్వాంటేజే ఈ ఇంజెక్షన్ డోసింగ్ అండి. సో దీని డోసింగ్ వచ్చేసి ఫస్ట్ ఇంజెక్షన్ ఈరోజు తీసుకుంటే 3 months తర్వాత సెకండ్ ఇంజెక్షన్ తీసుకోవాలి.
తర్వాత వచ్చే ఇంజెక్షన్స్ అన్ని 6 monthsకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అంటే 6 months రఫ్లీ 6 monthsకి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ అంతా తగ్గుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్. కానీ ద కాస్ట్ అనేది కొంచెం, ఎందుకంటే ఇట్స్ రీసెర్చ్ మాలిక్యూల్ కాబట్టి ఇనిషియల్గా కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్లో 1.2 lakhs ఉంది దాని ఎంఆర్పి. అంటే ఎవ్రీ 6 months 1.2 lakhs. ఎస్, ఎవ్రీ 6 months. ఫస్ట్ 3 months 1.2 lakhs పెట్టాలి, మళ్ళీ 6 months ఒకటి, ఇంకా అక్కడి నుంచి ఎవ్రీ 6 months 1.2 lakhs అవుతుంది. అంటే 1 year కి 2.5 lakhs. అంటే ప్రస్తుతం ఫస్ట్ ఎర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి అది ఫ్యూచర్ లో తగ్గడానికి అవకాశం ఉంది. ఫ్యూచర్ లో అంటే వాళ్ళ పేటెంట్ ఆల్మోస్ట్ 10 years ఉంటుంది కదా, 10-15 years దాన్ని పేటెంట్స్ ఉన్నాయి, అప్పటి వరకు సేమ్ రేటే ఉంటుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు అంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు, వైట్ కార్డు ఉంటారు కదండి వాళ్ళకి, అటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుందంటారా ఇది తీసుకోవడం? అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఐ డోంట్ థింక్, అంటే ఇప్పటికి రాకపోవచ్చు అండి, ఎందుకంటే ఇంత కాస్ట్లీ మాలిక్యూల్ ని గవర్నమెంట్ కూడా, ఏ గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేయలేరు. ఎందుకంటే ఎవ్రీ 6 months 1.2 lakhs అంటే 1.2 lakh లో చాలా సర్జరీస్ అవుతాయి, చాలా ఇదవుతాయి ఇవన్నీ. కాబట్టి గవర్నమెంట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇది మాలిక్యూల్ దొరుకుతుందని. ఓన్లీ ప్రైవేట్, అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కాస్ట్ మే నాట్ బి ద ఫ్యాక్టర్, బట్ వాళ్ళకు అంటే కంఫర్ట్ అండ్ సింప్లిసిటీ, రోజు టాబ్లెట్స్ వేసుకునే బదులు నేను వన్స్ ఇన్ 6 months ఇంజెక్షన్ తీసుకుంటాను ఎవరైతే అనుకున్న వాళ్ళు కొంతమంది రావచ్చు. బట్ మెయిన్ ఇండికేషన్ అయితే దిస్ నాట్ ఏ ఫస్ట్ ఆప్షన్, దిస్ ఇస్ ద అడిషనల్ థెరపీ ఫర్ ద ఎగ్జిస్టింగ్ మెడికేషన్. వీటితో తగ్గకపోతే, ఎందుకంటే ఈ మెడిసిన్స్ అన్ని ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి, దాని మీద చాలా స్టడీస్ జరిగాయి, దాని రిజల్ట్స్ కానీ, దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ, దాని ఎఫెక్ట్స్ కానీ అన్ని బాగా స్టడీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ స్టాటిన్స్ ఆర్ ద రికమెండెడ్ డ్రగ్స్ ఫర్ ద లిపిడ్ మేనేజ్మెంట్. ఈ మనం చెప్పుకున్నట్టు ఎవరికైతే మనం ఆ టార్గెట్ని అచీవ్ చేయలేకపోతున్నామో, లేదా ఎవరికైనా దానిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో, లేదా ఎవరికైతే కాంప్లైన్స్ ఉండట్లేదో, సో అంటే ఒక రకంగా చూసుకుంటే కాంప్లైన్స్ ఇస్ ద మెయిన్ కీ అండి ఇక్కడ. ఇది ప్రజలందరూ అర్థం చేసుకుని ఇది ఆపరేషన్ కాదు, ఇది ఆపరేషన్ కాదండి. చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, చాలా రోజు ఇంక్లిసిరన్ మాలిక్యూల్ వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక 15-20 calls నేను దీని మీద ఆన్సర్ చేస్తున్నా. సో మీ ద్వారా ఇంకా ఎక్కువ మందికి అంటే ఒకేసారి ఆన్సర్ చేసే అవకాశం కలిగింది, మీకు ప్రత్యేక వందనాలు, థ్యాంక్స్ అండి. సో దిస్ నాట్ ఏ లైఫ్ సేవింగ్ డ్రగ్. కొంతమంది ఏమనుకున్నట్టే ఇది వేసుకుంటే ఇదేదో సంజీవిని లాగా, లేకపోతే ఇదేదో అంటే సర్వరోగ నివారణ లాగా అనుకుంటున్నారు. ఇది అలాంటి మెడిసిన్ కాదండి, ఇది ప్యూర్లీ కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించే మెడిసిన్. సో దానికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. మనం ముందు చెప్పుకున్నట్టు ఎవరైతే దానికి సూట్ అవ్వరు, ఆ ఎగ్జిస్టింగ్ థెరపీ ఎవరికైతే సూట్ అవ్వట్లేదో వాళ్ళకి ఇది ఒక ఆప్షన్, దిస్ ఇస్ ఆల్టర్నేటివ్. అంటే మందుల వల్ల అంటే ఇబ్బందులు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొంతమందికి స్టాటిన్స్ తో మయోపతి వస్తుందండి, కొంతమందికి స్టాటిన్స్ వేసుకుంటే ఒళ్ళు నొప్పులు రావడము, తర్వాత కొంతమందికి లివర్ ఎంజైమ్స్ అంటే లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటే మన స్టాటిన్స్ ఆపాల్సి ఉంటుంది, కాబట్టి దానికి ఆల్టర్నేటివ్స్ గా వీటిని మనం వాడచ్చు. ఇక డాక్టర్ గారు, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే గుండె సంబంధి వ్యాధులు ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటారు? కారణం ఏమైనా ఉందంటారా? ట్రెడిషనల్ గా మగవాళ్ళలో ఎక్కువ వస్తుందండి. సో దానికి మెయిన్ ఏంటంటే ఫీమేల్స్ లో ఉండేటువంటి హార్మోన్స్, అంటే ఫీమేల్ హార్మోన్స్ ఆర్ ప్రొటెక్టివ్, అది హార్ట్ కి ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. వీళ్ళు ఎక్కువగా జోక్స్ వేసుకుని అంటే వాళ్ళు తిడతారు, వీళ్ళు పడతారు, కాబట్టి పడేవాళ్ళకి ఎక్కువ జబ్బులు వస్తాయి జోక్స్ లాగా నవ్విస్తారు. యాక్చువల్ ఫ్యాక్టర్ అయితే ఇదండి, హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ ఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ ఫ్రమ్ ద హార్ట్ డిసీజెస్. కానీ అది మెనోపాజ్ వరకు, మెనోపాజ్ తర్వాత మళ్ళీ రిస్క్ అనేది వాళ్ళకు కూడా పెరుగుతుంది. కానీ నవేడేస్ అంటే చేంజింగ్ అంటే ఇప్పుడు సోషియో ఎకనామిక్ కండిషన్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి, కాబట్టి ఇప్పుడు యంగ్ ఫీమేల్స్లో కూడా హార్ట్ డిసీజెస్ అంటే ఎస్పెషల్లీ హార్ట్ అటాక్స్ రావడం చాలా సాధారణంగా చూస్తున్నాము. దానికంతటికి అంటే మారుతున్నటువంటి జీవన శైలి, లైఫ్ స్టైల్, దిస్ ద లైఫ్ స్టైల్ డిసీజ్. సో కాబట్టి లైఫ్ స్టైల్ కనుక సరిగా బ్యాలెన్స్ లేకపోతే, ఏదైనా ఇది ఉంటే డెఫినెట్గా వాళ్ళకు ఫీమేల్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ అసలు అంటే ఆ సమస్య రాకుండా ఉండటానికి లేదా ఏ వయసు తర్వాత రావడానికి అవకాశం ఉంది, దానికి కారణాలు ఏమైనా చెప్పగలరా? అంటే కొలెస్ట్రాల్ది అంటే రాకుండా ఉండాలంటే, ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి అండి, అంటే చైల్డ్హుడ్ నుంచే హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ డైట్,
ఇవన్నీ అంటే బ్యాలెన్స్డ్ డైట్, హెల్దీ హ్యాబిట్స్, అంటే రొటీన్, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడము, తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, తర్వాత ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ లేకోకుండా అంటే జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకోకుండా, ఈ కోలాస్ ఇవన్నీ ఎక్కువ లేకోకుండా, అంటే మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు మన పూర్వీకులు ఏదైతే ఏదైతే పాటిస్తున్నారో ఆ డైట్ కనుక మనం ఫాలో అయితే, ఇప్పుడు ఇంకొక అంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఇక్కడ నడుస్తుంది డైట్ విషయంలో మిల్లెట్స్. సో ఇప్పుడు చాలా మంది మిల్లెట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. మిల్లెట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. డెఫినెట్లీ అండి. అంటే ఎందుకంటే అవన్నీ మన తాతలు ముత్తాతలు తీసుకున్న ఆహారం. అదే వాళ్ళు ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్ కంటే కూడా వాళ్ళు రా హోల్ మిల్లెట్స్ అవన్నీ తీసుకునే వాళ్ళు కాబట్టి కొంత అది ఈ డిసీజెస్ రాకోకుండా, ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా చాలా వరకు కాపాడుతుంది. సో డైట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ హార్ట్ డిసీజెస్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ స్టైల్. నాకేమనిపిస్తుంది, స్ట్రెస్ కూడా ప్రాబ్లం అనుకున్నానండి. వాళ్ళు చేసే జాబ్ లో కానీ ఈ ఉరుకుల జీవితం. స్ట్రెస్ ఈస్ నౌ కన్సిడర్డ్ యాజ్ ద నోవెల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్ డిసీజ్. అంటే ట్రెడిషనల్ గా మనం ఏం చెప్పి ఏజ్ ఒకటి, బీపీ, షుగర్, స్మోకింగ్, వీటిని రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. నవ్ డేస్ కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ అంటే మనం కూర్చున్న దగ్గర నుంచి కదలకుండా చేసే జాబ్స్, అందరు కూడా అలానే ఉంది. సో ఇప్పుడు అంతా ఏసీ ఆఫీసులలో కూర్చొని ఎండ తగలకుండా, ఈవెన్ నడవాల్సిన అవసరం లేకోకుండా చేసే జాబ్స్ కాబట్టి అదొక రిస్క్ ఫ్యాక్టర్. సెడెంటరీ లైఫ్ స్టైల్. స్ట్రెస్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. నవ్ డేస్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ యాడింగ్ అప్ స్క్రీన్ అంటే ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం. దట్ ఈస్ ఆల్సో బికమింగ్ రిస్క్ ఫ్యాక్టర్ టు ద ఓవరాల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ హార్ట్ హెల్త్. అయితే వాళ్ళు ఏంటంటే కొంతమంది చిన్నపిల్లలు, ఒకసారి చిన్నపిల్లలకు హార్ట్ డిసీజ్ అంటే చిన్నపిల్లలు వీళ్ళకి రాదు, పెద్దవాళ్ళకి వీళ్ళకి వస్తుంది, అలాగే ఉంటుందా డాక్టర్ గారు? ఉంటుందండి. అంటే చిన్నపిల్లల్లో అంటే మనం ట్రెడిషనల్ గా చూసినప్పుడు వచ్చే ఛాన్సెస్ తక్కువ. అంటే చిన్నపిల్లల్లో కూడా కొన్ని రకాల హార్ట్ డిసీజ్ రావచ్చు. అంటే పుట్టుకతో వచ్చే సమస్యలు. కంజెనిటల్ హార్ట్ డిసీజ్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్ గా పిల్లలకే ఉంటుంది కాబట్టి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కానీ ఈ హార్ట్ అటాక్స్ రావడము, ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఇవన్నీ కొంతవరకు తక్కువ. ఈ హార్ట్ అటాక్స్ అవన్నీ ఏజ్ పెరిగిన కొద్దీ పెరుగుతూ ఉంటాయి. కానీ పిల్లల్లో కూడా కొన్ని రకాలైన ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ లో, మనం ఇంతకుముందు చెప్పినట్టు ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రేమియా ఉందనుకోండి, అది యంగేజ్ లో కూడా హార్ట్ అటాక్ రావచ్చు. లేదంటే వాళ్ళు కొన్ని అబ్నార్మల్ అంటే హార్ట్ లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ వల్ల కూడా కొంతవరకు హార్ట్ అటాక్ రావచ్చు. కొంతమంది ప్రముఖ వ్యక్తులను చూసిన టీవీలో డిబేట్లు మాట్లాడుతూ అలా పడిపోయారండి. అబ్దుల్ కలాం గారు అలా మాట్లాడుతూ పడిపోయారు. అలా అంటే వాళ్ళు ముందే చూసుకోరా డాక్టర్ గారు? అది అంటే ముందు చూసుకుంటున్నా కూడా సడన్ గా రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది తెలుసుకోరు ముందే. మీరు అన్నట్టు ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర ఈ స్క్రీనింగ్ అనేది అంత పాపులర్ కాదు. వైడ్ స్ప్రెడ్ స్క్రీనింగ్, ఎస్పెషల్లీ హార్ట్ స్క్రీనింగ్ ప్యాక్ ఇది కానీ, తర్వాత జనరల్ స్క్రీనింగ్ కానీ, అంటే ఈ మనం చేసేటువంటి ప్రివెంటివ్ టెస్ట్లు, ప్రివెంటివ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆర్ నాట్ వెరీ పాపులర్. మనకి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెళ్ళి దానికి సంబంధించిన టెస్ట్ చేసుకుని దానికి సంబంధించిన మందులు వాడటం జరుగుతుంది. కానీ యాన్యువల్ హెల్త్ చెకప్స్, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేవి మన దగ్గర అంత పాపులర్ కాదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ కాస్ట్లీ అండ్ మళ్ళీ కొంతమంది భయపడతారు, దీనికి వెళ్తే ఏ టెస్ట్ లో ఏం బయటపడుతుందో, దానికి ఎన్ని మందులు వాడాలో అని చెప్పి అవాయిడ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, కాస్ట్ కి భయపడి అవాయిడ్ చేసేవాళ్ళు కొంతమంది, రకరకాల అంటే సోషియో ఎకనామిక్ కండిషన్స్ వల్ల కొంతమంది. అవన్నీ ఎవరైనా వాళ్ళకి డబ్బులు ఎఫర్ట్ చేయగలనుకోండి, వాళ్ళు ఎవ్రీ 6 months కో 1 year ఒకసారి చేయించుకుంటే మంచిదండి. అట్లీస్ట్ యాన్యువల్ హెల్త్ ప్యాకేజ్ లో ఇవన్నీ బేసిక్ అన్ని చేయించుకుంటే ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఒకవేళ దాంట్లో కనుక మనకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ స్పెషలైజ్డ్ టెస్ట్ బేస్డ్ ఆన్ అంటే దాని మీద బేస్ చేసుకుని ఏదైనా సపోజ్ ఈసీజీలో ఏదైనా అబ్నార్మాలిటీ చూపిస్తుంది, లేదా 2Dలో ఏదైనా అబ్నార్మాలిటీ చూపిస్తుంది అంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉందేమని ఫర్దర్ గా స్పెషలిస్ట్ అనేది దగ్గరికి వెళ్తే, మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళని ప్రాపర్ గా మేము గైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఈ టెస్ట్ చేద్దాము, దాంట్లో వచ్చే రిజల్ట్స్ బట్టి ఎట్లా ఉంటుంది అనేది మామూలుగా చెప్తుంది. ఇప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు సీనియర్ సిటిజన్లు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే బీపీ షుగర్ లేదు, మేము బాగానే ఉన్నామా అని చెప్తుంటారు. వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవడం మంచిది అంటారు. మంచిదండి. అంటే ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ అంటున్నారు కాబట్టి ఏజ్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్ అటాక్, హార్ట్ డిసీజెస్. ఏజ్ ఈజ్ అ క్లాసికల్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఏజ్ పెరిగిన కొద్ది అందరికీ హార్ట్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ద నెంబర్ 1 కిల్లర్స్ ఇన్ ద వరల్డ్.
సో హార్ట్ డిసీజ్ ఈజ్ ద నెంబర్ 1 కిల్లర్. ఓకే, అది కాబట్టి కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకోకుండా ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ అనేది చేయించుకుంటే మంచిది. మా అప్పులలో రోజు జరుగుతుంటాయి, రోజు ఆల్మోస్ట్ ఆల్ 200 పీపుల్ కమ్ ఫర్ దిస్ ప్రివెంటివ్ హెల్త్ చెక్స్. నాకు తెలిసినంత వరకు అవేర్నెస్ క్యాంపులు పెడితే బాగుంటుందండి. మీలాంటి వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు పెట్టి ఎక్కడ చేస్తున్నాం అండి. నేను చాలా అంటే మాది మిర్యాలగూడ ఏరియా. సో మిర్యాలగూడ ఏరియాలో నేను చాలా ఫ్రీక్వెంట్గా హెల్త్ క్యాంప్స్ చేస్తూ ఉంటాము. తర్వాత అంటే మా హాస్పిటల్ తరఫు నుంచి కూడా వివిధ ఏరియాస్కి వెళ్ళి అప్పుడప్పుడు మేము స్క్రీనింగ్ క్యాంప్స్ అనేవి చేస్తూ ఉంటాము. దానికంటే కూడా ముఖ్యంగా మీ ద్వారా అంటే మీడియా రోల్ కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడంలో. ఇప్పుడు చాలా మంది మీడియా ద్వారా చాలా మంది తెలుసుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా కూడా వచ్చిన తర్వాత కొంత అవేర్నెస్ పెరిగింది. బట్ స్టిల్ ఇంకా రీచ్ అవ్వాలి, ఇంకా ఇట్ హ్యాస్ టు రీచ్ మెనీ పీపుల్. అంటే ఫైనల్ గా మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏమేమి చేస్తే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటారు బాగుంటుంది అంటారు? లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఆహారం మనం ముందు అనుకున్నట్టు ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, హై ఫైబర్ డైట్, లో కొలెస్ట్రాల్ డైట్. అంటే దీనికి మెయిన్ గా ఇది అంటే మిల్లెట్ బేస్డ్ డైట్ కానీ, లేదంటే మనం అంటే ఏదైనా కూడా రిఫైన్డ్ పదార్థాలు కొంచెం తక్కువగా వాడి కొంత ఇలాంటివి ఉన్నాయి ఎక్కువగా తీసుకోవడము. తర్వాత ఎక్కువ వెజిటేరియన్ అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడము. కొంత నాన్ వెజ్ తగ్గించడము, లేదా ఫ్రైస్ తగ్గించడము, కొంచెం ఆయిల్ వాడకం తగ్గించడము, సాల్ట్, షుగర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది బాడీలో. కాబట్టి వాటిని మనం తగ్గించినట్టయితే చాలా వరకు డైట్ పరంగా వచ్చేటువంటి వాటిని తగ్గించవచ్చు. అంటే డైట్ కాకోకుండా అనదర్ ఫిజికల్ యాక్టివిటీ, డైలీ యాక్టివ్గా ఉండడం, అంటే ఒక్క దగ్గరే సెడెంటరీగా ఉండడం. ఆఫీస్కి వెళ్తున్నాము, వస్తున్నాం, కూర్చుంటున్నాం, టీవీ చూస్తున్నాం, మళ్ళీ పడుకున్నాం, మళ్ళీ లేస్తున్నాం, మళ్ళీ ఇలా కాకుండా రోజు ఏదో ఒక యాక్టివిటీ, అంటే అట్లీస్ట్ 45 minutes to 1 hour ఐదర్ మోడరేట్ వాకింగ్, జాగింగ్, ఏదైనా కార్డియో యాక్టివిటీ కానీ ఒక 10-15 minutes, అంటే దాంతోపాటు ఒక 10-15 minutes ఫిజికల్ స్ట్రెంథనింగ్ యాక్టివిటీ, అంటే ఒక మోడరేట్ వెయిట్ లిఫ్టింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివి చేస్తే అంటే ఎక్సర్సైజ్ పరంగా కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. దెన్ అదర్ థింగ్ ఈస్ అడిక్వేట్ స్లీప్. అంటే ఇవన్నీ చేస్తూ కూడా ఒక ప్రాపర్ స్లీప్ లేకుండా స్క్రీన్ టైం ఎక్కువైపోయి స్లీప్ లేకపోవడము, తర్వాత ఎక్కువ టీవీ చూస్తూ లేట్గా పడుకొని ఎర్లీగా లేవడం. లేట్గా పడుకొని లేట్గా లేసినా పర్లేదు, బట్ లేట్గా పడుకొని ఎర్లీగా లేసిన సో యువర్ స్లీప్ టైం విల్ తగ్గిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ మినిమం ద రికమెండేషన్ ఇస్ 7 to 8 hours స్లీప్. సో 7 to 8 hours స్లీప్ అనేది చాలా మందికి ఉండట్లేదు. కొంతమంది 4 hours 5 hours పడుకుంటున్నారు, మేనేజ్ చేస్తున్నారు. అంటే అది ఇమీడియట్ గా ఏం తేడా అనిపించకపోయినా లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ ఎఫెక్ట్ ద హెల్త్. అందుకనే ద ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, దీస్ ఆర్ ద కీ థింగ్స్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ హార్ట్. yes, good overall health as well as heart health. డాక్టర్ గారు, ఇప్పుడు ఆల్కహాల్ ఈ సిగరెట్స్ దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? డెఫినెట్ గా అండి. ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ది ఆల్కహాలిక్ కార్డియం, హార్ట్ మజిల్ అనేది వీక్ అయిపోతే ఆల్కహాల్ కార్డియం అయిపోతే వస్తుంది. అండ్ దట్ ఈస్ అ డైరెక్ట్ ఎఫెక్ట్. ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ లో ఆల్కహాల్ తో పాటు స్మోకింగ్ ఉంటుంది. తర్వాత దెన్ యూ విల్ టేక్ లాట్ ఆఫ్ ఫ్రైడ్ ఐటమ్స్, లాట్ ఆఫ్ స్టఫ్, అంటే ఇవన్నీ తీసుకుంటే నాన్ వెజిటేరియన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్ గా అన్ని బ్యాడ్. అది ఆల్కహాల్, దాన్ని అసోసియేటెడ్ స్మోకింగ్ అండ్ నాన్ వెజ్ కన్జంప్షన్, ఫ్రై ఐటమ్స్ అంటే ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి డెఫినెట్ గా హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ పెరుగుతుంది. సో అందుకనే ఆల్కహాల్, సిగరెట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద హార్ట్. బెటర్ టు క్విట్. అంటే ఏదో తాత్కాలికమైన హ్యాపీనెస్ గురించి అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదన్నమాట. కరెక్ట్ కాదు. అంతా డాక్టర్ గారు, ఎప్పుడండి అసలు హార్ట్ మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు కదా, అది అది ఇప్పుడు ఏ పరిస్థితుల్లో చేస్తారంటారు? ఇది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ గా హార్ట్ ఫెయిల్ అయిపోయి హార్ట్ పంప్ చేయలేనప్పుడు, సో ఎప్పుడైతే హార్ట్ పంప్ చేయలేకపోతే హార్ట్ లో అంటే దానివల్ల బాడీ మీద ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అంటే కొంతమందికి బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంటుంది, కొంతమందికి బాగా అనీజీనెస్ అంటే వీక్నెస్ ఉంటుంది, పని చేసుకోలేరు ఏది. కొంతమందికి బాగా బాడీ అంతా స్వెల్లింగ్ అంటే వాపు వస్తుంది. అలా ఉన్నప్పుడు ఆ స్టేజ్ కనుక రీచ్ అయితే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఎవరిదైనా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఇప్పుడు ఇతని ఏజ్ ఒక 45 అనుకోండి, అప్పుడు ఏ ఏజ్ వాళ్ళది హార్ట్ పెట్టాలంటారు?
అంటే ఏజ్ ఏనండి, అంటే అడల్ట్స్ అంటే Hmm. సపోజ్ ఒక 18-19 ఇయర్స్ దాటిన హార్ట్ని ఎవరికైనా ఇవ్వచ్చు. మరి చిన్న పిల్లలు అంటే కొంత సైజ్ ఇదే ఛాన్సెస్ ఉంటాయి, అంటే వెజల్స్ ఎస్పెషల్లీ. అవునండి. బట్ వన్స్ అది కొంచెం అడల్ట్ ఏజ్ వచ్చినప్పుడు అందరిది ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. ప్రాబ్లం ఉండదు. అబౌట్ 20 ఇయర్స్ ఏదైనా బ్రెయిన్ డెడ్ అయ్యి ఉంటే వాళ్ళు హార్ట్ ని డొనేట్ చేయొచ్చు. అవునండి, అది హెల్దీగా ఉంటే. హెల్తీగా. బ్లడ్ గ్రూప్ కూడా సరిపోవాలనుకుంటాను. అవునండి, అంటే దాన్ని మ్యాచ్ చేసి చూస్తారు. బ్లడ్ గ్రూప్ తర్వాత వేరే టెస్ట్లు ఉంటాయి, అవన్నీ చెక్ చేసి అవన్నీ ఓకే అనుకున్నాకనే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ ఛానల్ పెట్టి తీసుకెళ్తుంటారు, అవునండి, అవును, చూస్తుంటాం. అవును. మా దగ్గర అపోలోలో చాలా రెగ్యులర్ గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. అయితే పెద్దవాళ్ళ వయసు అంటే కొద్దిగా అడల్ట్ Adult, 21 ఇయర్స్ అబౌవ్ ఉండి వాళ్ళు అంటే ఇప్పటికైనా అదే బ్రెయిన్ డెడ్ వచ్చి వాళ్ళు కొద్దిగా అవేర్నెస్ రావాలనుకుంటలేండి. వాళ్ళు ఒప్పుకోవాలి, అవునండి. పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి. ఆర్గాన్ డొనేషన్ అనేది ఇప్పుడిప్పుడే కొంత పెరుగుతుంది, అవేర్నెస్ Hmm. పెరుగుతోంది. చాలా మంది ముందుకు వస్తున్నారు. ఓకే. అలాంటి వచ్చిన వాళ్ళకి మీరు చెప్పినట్టు గ్రీన్ ఛానల్స్ తోటి, Hmm. ఎందుకంటే దానికి టైం ఉంటుంది, ఆ టైం లోపలనే మనం హార్వెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి. అవునండి. సో పోలీస్ వారు కూడా మనకు గ్రీన్ సహకరించాలి. ఛానల్ సహకరిస్తున్నారు. Hmm. తప్పకుండా ఏదైనా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. ఓకే. మా అపోలోకి చాలా సార్లు మెట్రోలో తీసుకురావడం జరిగింది, లేకపోతే గ్రీన్ ఛానల్ లో తీసుకొచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో అదే అవేర్నెస్ పెరిగితే కొంతవరకు ఇంకా బెటర్ గా మనం చేయొచ్చండి. అంటే చాలా మందికి అవసరం ఉంటుంది actually. అక్కడ ఒక అంటే ఒక హార్ట్ తీసానుకోండి, ఎంతసేపు ఇక్కడికి వచ్చేయాలంటారు ఆపరేషన్? మనకి హార్ట్ ది యూజువల్ గా అంటే 3 to 4 hours లో చేయాలండి. వచ్చేయాలండి 3 to 4 hours. అంటే చేయాలంటే ఇక్కడంతా రెడీ ఉండాలి, ఎంత చేసుకోవాలి కాబట్టి. సో ఎంత ఎర్లీగా వీలైతే అంత వస్తే మనం ఈ ప్రాసెస్ ని ఆ టైం గ్యాప్ లో చేయడానికి వీలవుతుంది. ఓకే అండి. అంటే ఫైనల్ గా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి దీన్ని చాలా మంది ఉన్నారండి, చాలా మంది తిరుగుతున్నారు, చాలా మంది 10-15 ఇయర్స్ సర్వైవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారన్నమాట. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆయన మీకు తెలిసే ఉంటది. ఆయన ఇప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఆయన ఆపరేషన్ చేయించుకుని చాలా చాలా హ్యాపీగా గడిపాడు. నాకు తెలిసినంత వరకు నాగేశ్వరరావు జరిగింది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కదండి, బైపాస్ సర్జరీ. బైపాస్ సర్జరీ. అవును, bypass surgery. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కాదు, బైపాస్ సర్జరీ. అంటే అప్పుడు మనకు ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఫారిన్ లో వెళ్ళి, అవును, అమెరికా వెళ్ళి చేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ చాలా రొటీన్ గా రోజు 4-5 కేసులు అవుతాయి. ఎందుకంటే ఫారిన్ వాళ్ళు మనకి మన ఇప్పుడు రైట్ ఫారినర్స్ అందరూ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వాళ్ళు, ఈ ఆఫ్రికన్ వాళ్ళు ఎవరైతే యుఎస్ వెళ్ళి, యుఎస్ లో కాస్ట్ యాక్చువల్ గా మనతో పోలిస్తే, నిన్న మేము వేరే కొలీగ్ తో ఈజిప్ట్ నుంచి ఒక ఆయనతో డిస్కస్ చేస్తున్నాం. సో అక్కడిది ఇక్కడిది కాస్ట్ కంపేర్ చేసుకుంటే యుఎస్ ది మన కాస్ట్ కంటే 10 times ఎక్కువ అండి, 10 times ఎక్కువ. మళ్ళీ అక్కడ వెళ్ళడం రావడం అదంతా కుదిరే పని కాదు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అనుకోండి, అంటే హార్ట్ పేషెంట్స్ అంతా రెగ్యులర్ గా ఫాలో అప్ కూడా ఇంపార్టెంట్ అండి. సో రెగ్యులర్ గా రావాలి, వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 4 months, వన్స్ ఇన్ 6 months అట్లీస్ట్. సో అలా రావాల్సి ఉంటుంది కాబట్టి వెళ్ళి రావడం కూడా ఇబ్బంది అవుతుంటుంది. యుఎస్ లో ఆపరేషన్ చేయించుకున్నాను, ఫాలో అప్స్ అవన్నీ ఇబ్బంది అవుతాయి. బట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంతా అక్కడ ఏదైతే ఉందో మన దగ్గరికి వచ్చేస్తుంది చాలా ర్యాపిడ్ గా. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి కాబట్టి ఆల్మోస్ట్ విత్ ఇన్ 1-2 years లో మన దగ్గరికి వచ్చేస్తుందండి. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ అక్కడ ఏదైతే చేస్తున్నారో హార్ట్ లో ఇక్కడ అన్ని చేస్తున్నాం. అంటే ఇప్పుడు హార్ట్ అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు హార్ట్ లో ఏమేమి అంటే కొత్త థెరపీస్ వచ్చాయి, కొత్త జరుగుతున్నాయి అని అన్నప్పుడు ట్రాన్స్ క్యాథెటర్ వాల్ రీప్లేస్మెంట్స్ అనేవి వచ్చాయి. సో అంటే ఇంతకుముందు అందరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి, అంటే చెస్ట్ ఓపెన్ చేసి హార్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాల్స్ ని రీప్లేస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అలా అసలు మొత్తం చెస్ట్ హార్ట్ ఏది ఓపెన్ చేయకుండానే చిన్న క్యాథెటర్ ద్వారా మనం వాల్ ని రీప్లేస్ చేస్తున్నాం. దానికి టావర్ అంటాము, తర్వాత టిఎంవిఆర్, టిటివిఆర్, మైట్రా క్లిప్, ట్రై క్లిప్, ఇలాంటి అన్ని ట్రిక్ వాల్ ప్రొసీజర్, ఇవన్నీ చాలా ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు మన దగ్గర చేస్తున్నాం. ఓకే అండి. అంటే దీని వల్ల నేను కూడా తొందరగా పేషెంట్ రికవరీ అవుతాడు. ఓపెన్ హార్ట్ సర్జరీకి ఎక్కువ టైం పడుతుందేమో. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే యూజువల్ గా హాస్పిటల్ ఒక 1 week 10 days ఉండాల్సి వస్తుంది. తర్వాత సబ్సిక్వెంట్ గా బోన్ వూండ్ ఇదంతా హీల్ అవ్వడానికి, అంటే అది బోన్ అతుక్కోవడానికి ఒక 3 months పడుతుంది. సో ఇదంతా ఉంటుంది కాబట్టి ఈ సర్జరీస్ ఏదైతే క్యాథెటర్ ద్వారా చేస్తామో ఆ సర్జరీస్ లో పేషెంట్ విల్ గో హోమ్, అంటే వాళ్ళు 2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతారు. నెక్స్ట్ 1 week రెస్ట్ తీసుకొని దే కెన్ కంటిన్యూ. ఈవెన్ రీసెంట్ గా యాక్చువల్ గా ఒక యుఎస్ లో ఒక సింగర్, ఆయన పాప్ సింగర్. సో సింగర్ ఆ రోజు హార్ట్ వాల్ ని ట్రాన్స్ క్యాథెటర్ వాల్ ని రీప్లేస్ చేసుకొని అదే రోజు ఆయన పర్ఫామ్ చేశారు స్టేజ్. సో ఇట్స్
రియల్లీ గ్రేట్. అట్లా అంటే వాళ్ళు కొంచెం ఇంకా అడ్వాన్స్ ఉంటారు మనకంటే. మనం అట్లీస్ట్ 1 వీక్ రెస్ట్ తీసుకోమని చెప్తాం. వాళ్ళైతే సెకండ్ డే థర్డ్ డే దే విల్ గో టు దేర్ జాబ్ అండ్ దే మీరు సింగర్ అంటే మన కేకే సింగర్ అని కూడా మన ఇండియన్ అది సింగర్ అనమాట, వెరీ ఫేమస్ సింగర్ అండి. అతను కూడా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ గ్రీన్ లో వెళ్ళి హార్ట్ అటాక్ చనిపోయాడు. అవును, అలా చాలా మంది ప్రముఖులు ఈ మధ్య చాలా మంది అయిందండి. ఏమైనా మీరు అదే ఇప్పుడున్న యూత్ కి అంటే వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, లేకపోతే పెళ్లి కాకుండా ఉండొచ్చు, వాళ్ళందరికీ మీరు ఫైనల్ గా ఇచ్చే సజెషన్ ఒకసారి. సో ఫైనల్ గా ఏంటంటే హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హార్ట్ అటాక్స్ రాకోకుండా, లేదంటే హార్ట్ డిసీజెస్ ఏదైనా కూడా రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్. సో ప్రివెన్షన్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎవ్రీ డే అంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే హెల్దీ డైట్, తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ అంటే సెడెంటరీగా లేకోకుండా రెగ్యులర్గా యాక్టివ్గా ఉండడం లైఫ్లో. దాంతోపాటు ప్రాపర్గా స్లీప్ తీసుకోవడము, ప్రాపర్ డైట్, ఇవన్నీ తర్వాత ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటే కొంతమందికి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, ఇవి ఉంటే వాటిని బెటర్గా కంట్రోల్ చేసుకోవడం డాక్టర్స్ పర్యవేక్షణలో. తర్వాత రిస్క్ బిహేవియర్స్ అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటివి తగ్గించడం, ఇవన్నీ చేసినట్టయితే మనకు చాలా వరకు అంటే హార్ట్ డిసీజ్ రాకోకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనం అనుకున్నట్టుగా రెగ్యులర్ చెకప్స్ కూడా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అంటే యాన్యువల్ హెల్త్ చెకప్స్ అంటే సర్టన్ ఏజ్ దాటిన తర్వాత. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏంటంటే చాలా ఎర్లీగా మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం అంటే మామూలుగా చెప్పేది ఏంటంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఎవరికైతే వస్తుందో 18 yearsకి మన ఇండియాలో ఓటు హక్కు ఇస్తారు కదా. సో ఓటు హక్కు ఉన్న వాళ్ళు అది రాగానే ముందు చేయాల్సిన పని వెళ్ళి ఓటేయడం కాదు, ముందు వెళ్ళి ఈ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం. అంటే ఎస్పెషల్లీ బీపీ స్క్రీనింగ్ అండ్ కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ షుడ్ స్టార్ట్. అంటే అది ఆ ఏజ్లో స్టార్ట్ అయితే చాలా అంటే కొంతమందికి తెలియకుండా ఆ ఏజ్కే స్టార్ట్ అవుతాయండి రిస్క్. కాబట్టి అది దాన్ని ఆ ఏజ్లో కనుక మనం ప్రివెంట్ చేస్తే అండ్ లాంగ్ టర్మ్ ఈ ఎఫెక్ట్స్ అంటే ఈ హార్ట్ అటాక్ రావడం, హార్ట్ ఫెయిల్యూర్ అవడం ఇవన్నిటిని తగ్గించవచ్చు. కాబట్టి ఎర్లీగా స్క్రీనింగ్ స్టార్ట్ చేయడం, తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం. అంటే యంగ్ ఏజ్లో అయితే మనం అట్లీస్ట్ 3-4 years 3 to 5 years కూడా స్క్రీనింగ్ చేయొచ్చు. ఒకవేళ 20 years చేసాం అనుకోండి, 25, 30, 35 అలా చేయొచ్చు. సర్టన్ ఏజ్ దాటిన తర్వాత అట్లీస్ట్ ఒక 50 ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్కి యాన్యువల్ చెకప్స్ చేసుకోవడం. సో అవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చాలా వరకు మనం హార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయవచ్చు. తర్వాత ఒకవేళ ఏదైనా ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేసినా కూడా దానికి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేయొచ్చు. అంటే అడ్వాన్స్డ్గా డయాగ్నోస్ చేసినప్పుడు థెరపీస్ కూడా అడ్వాన్స్గా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు కాస్ట్ చాలా పెరిగిపోతుంది, మనం అనుకోనంత ఎక్కువ కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి సో ఎర్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్, అదర్వైజ్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువగా ఏంటంటే గొడవలు పడి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. నేనేంటంటే మీ ద్వారా చెప్పదలుచుకున్నాను, వైఫ్ కోపంగా ఉన్నారనుకోండి, హస్బెండ్ తగ్గి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకుని కాంప్రమైజ్ అయితే మంచిది. ఒకవేళ హస్బెండ్ కోపం ఎక్కువ అనుకోండి, వైఫ్ తగ్గించుకోవాలండి కోపాన్ని. తప్పకుండా వైఫ్ అండ్ హస్బెండ్ బంధాన్ని చక్కగా ఉంచుకుని వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు బాగుంటారు, సమాజం బాగుంటుంది, మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు సార్. తప్పకుండా అండి. చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. మరి ఒక ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు తప్పకుండా అండి, హార్ట్ కి సంబంధించి ఏదన్నా కూడా రావచ్చు. అది దానికి సంబంధించినటువంటి వీడియోస్ మనం చేద్దాం సార్. నమస్కారం సార్ డాక్టర్. తప్పకుండా.